పనికి మళ్ళీ బట్టలారా ఎన్ని కాల్స్ అని చేస్తారు? రోజుకి 10,000 11,000 కాల్స్ వస్తున్నాయి. ఎవరికి రిప్లై ఇవ్వాలి? ఫోన్ చేయబాకండి అంటే ఫోన్ చేస్తారని కడుపు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారా? అర్థం కావట్లా. మనిషి జన్మ ఎత్తారా లేకపోతే కుక్క జన్మ ఎత్తారా ఎదవల్లారా? సార్, లోన్ ఇష్యూస్ రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి లోన్ ఇచ్చిన తర్వాత ఒక్క ఈఎంఐ కట్టకపోయినా కానీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూర్చొని టార్చర్ చేస్తున్నారట సార్. వాళ్ళు అసలు చాలా కరెక్ట్గా అడిగారు రవి గారు. ఇది జనాలు అందరూ, కామన్ పీపుల్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు అప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేయట్లేదు. దర్ ఇస్ అ డిఫరెన్స్. తప్పు చేస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది, అప్పు చేస్తే క్రిమినల్ కేసు అవ్వదు. అయితే చీటింగ్ చేసి అప్పు చేస్తే అది మళ్ళీ క్రిమినల్ కేసు అవుతుంది. మీరు సహజంగా న్యాచురల్ ప్రొసీజర్లో లోన్ తీసుకొని ఇబ్బందుల వల్ల కట్టలేకపోతే దాన్ని ఖచ్చితంగా మీరు కోర్టులో పెటిషన్ వేసి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు, లేదా కొంచెంగా టైం అయినా అడిగి అవతల వాళ్ళకి నోటీస్ పంపించి ఆ లోపు మీరు వాళ్ళతోటి సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఈలోపు కలెక్షన్ వాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు చాలామంది మన దగ్గర క్లయింట్స్ వస్తున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు అవతల బ్యాంక్స్కి నోటీస్ పంపిస్తారు, మీరు కొద్దిగా టైం దొరుకుతుంది. ఆ టైంలో మీ అప్పులు మీరు ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకొని మీరు తీర్చుకోవచ్చు.